మా సిపిఐ పార్టీకి 4 వార్డులు మేము కలిసి పోటీ చేసిన 14 వార్డులు ప్రజలు తీర్పిచ్చారు స్పష్టంగా. కాంగ్రెస్ పార్టీకి కేవలం 7 వార్డులే వాళ్ళు అవకాశం ఇచ్చారు, గెలిపించారు 7 వార్డులే. మరి 22 వార్డులలో 14 వార్డులు గెలిచినటువంటి మేము సిపిఐ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినాం కాబట్టి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ అని చెప్పి మేము అనుకొని మా పని మేము చేసుకుంటున్నాం. మా కౌన్సిలర్లందరూ కూడా మొన్న 14వ తేదీ నాడు భద్రాచలం మీరు శ్రీరాముల వారి దర్శనానికి పోతే ఇక్కడ నుంచి ఒక 8 కార్లతోని కాంగ్రెస్ వాళ్ళు, ఒక 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయి అక్కడ మా కౌన్సిలర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. మళ్ళీ నేను హైదరాబాద్ నుండి పోయి మా కౌన్సిలర్లందరినీ కూడా తీసుకొని కేతన్పల్లి మా నివాసానికి తీసుకొచ్చి ఇక్కడనే వాళ్ళకు బస ఏర్పాటు చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. తర్వాత 16వ తేదీ నాడు మొన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగాలి. దానికి మేము పోతా ఉంటే పోలీసులు కావాలని చెప్పి ఇక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర ఒక అరగంట టైం మాది వేస్ట్ చేసి మమ్మల్ని ఆపి, ఆర్ఓబి దిగిన తర్వాత ఇంకొక అరగంట టైం వేస్ట్ చేసి 12-12:30 మధ్యలో మమ్మల్ని కౌన్సిల్ హాల్లోకి మా కౌన్సిలర్లను పోనీయకుండా ఆపేసి 17వ తేదీకి వాయిదా వేయించారు. మంత్రి వివేక్ గారు దగ్గరుండి ఆయన తాబేదారు, ఆయన తొత్తుగా మారిన ఈ మంచిర్యాల కలెక్టరు కుమార్ దీపక్ అనేటోడు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా ఈ మున్సిపాలిటీకి ఉన్నటువంటి మందమరి ఎంఆర్ఓ ఆయన ఇంకో తొత్తు ఈ మంత్రికి, వాళ్ళు కలిసి చేసినటువంటి కుట్ర 17వ తేదీకి వాయిదా పడ్డది. 17వ తేదీకి వాయిదా పడ్డ తర్వాత నిన్న ఉదయం పోలీసు వాళ్ళు మాతో మాట్లాడి మీరు ఎన్ని వెహికల్స్లు వస్తారు ఏమొస్తారంటే మీరే చెప్పండి అని చెప్పి వాళ్ళని అడిగితే 3 వెహికల్స్కి అవకాశం ఇచ్చారు. 3 వెహికల్స్లో మా కౌన్సిలర్లు కోవలక్ష్మి గారు ఇక్కడికి మాకు పరిశీలకులుగా వారు వచ్చారు కాబట్టి నేను ఒక వెహికల్ వస్తామంటే వాళ్ళు ఓకే అన్నారు. ఎందుకంటే మాకు మీ మీద నేను నమ్మకం లేదు, అసలు కథ మీరే నడిపిస్తున్నారు పోలీసు వాళ్ళు కాబట్టి ముందు మా వెహికల్ ఉంటుంది, వెనకాల మాకు 3 వెహికల్స్లో మా కౌన్సిలర్లు ఉంటారని చెప్తే సరే అన్న. ఇక్కడ నుంచి నిన్న ఉదయం బయలుదేరి మళ్ళీ సేమ్ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గరికి పోతే అక్కడ ఆపేసిరు మమ్మల్ని. ఎందుకు ఆపిరు అంటే మీకు అలో లేదంటారు, మీరే చెప్పారు కదా అంటే లేదు పంపించమంటారు. అట్లీస్ట్ మా కోలక్ష్మి అక్కడైనా పంపించండి అంటే ఆమెను కూడా పంపించమన్నారు. అట్లనే లేట్ చేస్తూ ఉన్నారు, టైం కిల్ చేస్తూ ఉన్నారు. ఇంతట్లో ఏసీపీ ఏమంటాడు, మీ దాంట్లో ఒక సభ్యురాలి మీద ఆమెను కిడ్నాప్ చేసిరని మాకు కంప్లైంట్ వచ్చింది, సో మేము ఆపుతున్నాం మిమ్మల్ని అని మేము నిరసన తెలుపుతానని చెప్తాడు. ఎవరు ఆ కౌన్సిలర్ అంటే 21వ వార్డు బబ్బెర స్వర్ణలత అంటే ఆమెను తీసుకొచ్చి మరి ఈమె మీద కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈమె విషయం కాబట్టి ఈ ముక్కామి ఇక్కడ ఉండని మిగతా కౌన్సిలర్లందరినీ పంపిద్దామంటే దానికి మళ్ళా అడ్డు చెప్పారు. అడ్డు చెప్పినప్పటికి కూడా మళ్ళీ కొద్దిసేపు మాట్లాడి మేమే కొంచెం తగ్గి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆ 13 మంది కౌన్సిలర్లను మేము పంపించినాం. మా కోవలక్ష్మక్కను కూడా వద్దన్నారు, అయిపోయింది. దాని తర్వాత ఎస్హెచ్ఓ ఇక్కడ శ్రీధర్ అని చెప్పి ఎస్ఐ రామకృష్ణపూర్, ఆయన వివేక్ ఇంట్లో పని మనిషే, ఇక రామకృష్ణపూర్ ఎస్ఐ కాదు, వివేక్ ఇంట్లో పని మనిషి లెక్క ఆయన పనిచేస్తూ ఉన్నాడు ఎస్ఐ శ్రీధర్. వివేక్ గన్మెన్ రవి అని ఒక ఆయన ఉంటాడు, ఆయన గతంలో కానిస్టేబుల్ అట, ఆయన దోస్త్ అట, ఆయన తెచ్చుకున్నారు ఇడికి. ఆయన వచ్చి ఆ కంప్లైంట్, ఆ పిటిషన్, ఎఫ్ఐఆర్ అది ఇదంతా చూపిస్తే ఆమె గట్టిగా మాట్లాడి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను, ఒక పేదదాన్ని, మా సుమనన్న టికెట్ ఇచ్చిండు, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించారు, మా మీద ఎలాంటి ఒత్తిళ్లు లేవు అని చెప్పి ఆమె గట్టిగా చెప్పినాక ఆమెను పంపించమంటే మళ్ళీ ఆమెను పంపారు. మళ్ళా మా కార్యకర్త బైక్ మీద ఆమెను పంపించి నిన్న ఇన్ టైంలో మా 14 మంది కౌన్సిలర్లు లోపలికి పోయేటట్టు చేసినాం. దాని తర్వాత మమ్మల్ని ఓని అనేటువంటి పోలీసు వాళ్ళు మంత్రి గారి కాన్వాయ్ 4-5 కార్లను వాళ్ళు పోనిచ్చే ప్రయత్నం చేస్తే అక్కడ మా కార్యకర్తలు మమ్మల్ని పోనీయారు, వాళ్ళని ఇట్లా పోనిస్తారంటే అక్కడ మా మీద లాఠీ చార్జ్ చేసింది పోలీసు వాళ్ళు. అటువైపు నుండి రాళ్లు విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. రాళ్లు విసరడమే కాకుండా మా మూలరాజిరెడ్డి గారు జడిపి మాజీ వైస్ చైర్మన్ కారు ధ్వంసం చేశారు. నేను మీ టీవీలలో వివేక్ కాన్వాయ్లోని కారు ధ్వంసం, అది వివేక్ కాన్వాయ్ కారు కాదు, మా మూలరాజిరెడ్డి గారి కారు ధ్వంసం అయింది. కానీ తీరా చూస్తే కేసులు ఎవరి మీద అయినాయి, బాల్క సుమన్ మీద, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా నాయకుల మీద. కొట్టింది పోలీసు వాళ్ళు మమ్మల్ని, మా మీద రాళ్ళేసింది కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మాకు వ్యతిరేకంగా మా వాళ్ళ మీద దాడులు చేసేటటువంటి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ వాళ్ళు. వందలాది మంది వచ్చి వాళ్ళు చేస్తే కేసులు మాత్రం మా మీదనైనాయి. నేను ఒక మాట అడుగుతున్నా పోలీసు వాళ్ళని, నిజంగా మీకు దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఫుటేజెస్ మీడియా వాళ్ళందరూ ఉండరు, నిన్న చూడాలి కదా. ఎవరో కానిస్టేబుల్ మీద నేను రాయేసినా నా మీద కేసు పెట్టిరు,
మరి కానిస్టేబుల్ మీద రాయి వేసినటువంటి ఆ ఫుటేజ్లో రాయము గటువైపు నుండి వస్తుంది, నేనేమి ఇక్కడ ఉన్నా. క్లియర్గా ఉంది వీడియో ఫుటేజ్. అంటే సిగ్గులేని దద్దమ్మల్లాగా మారినటువంటి కొంతమంది పోలీసులు ఇవాళ ముఖ్యంగా ఈ మంత్రికి ఊడిగం చేస్తూ వివేక్ మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. సరే, మేము కేసులకు భయపడం. ప్రజలందరికీ తెలుసు, బాల్కసుమన్ బయట ఉంటే ఈ కౌన్సిల్ వీళ్ళు గెలుస్తారు. బాల్కసుమన్ ఎట్లనే చేసి జైలుకు పంపించాలి, ఇళ్ళకెళ్ళి 14 మందిలకెళ్ళి కొంతమందిని గుంజుకునేటటువంటి ప్రయత్నం చేసి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసి, లేకపోతే బెదిరించి ఎలాగైనా ఈ కౌన్సిల్ చేజిక్కించుకోవాలనేటటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. అయితే దీంట్లో నేను మీతో కోరే ఇంకో విషయం ఏంటంటే, మీడియా మిత్రులు కానీ రాష్ట్ర ప్రజలు కానీ మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఏంటంటే, కేవలం సంఖ్యాబలం లేకున్నా ఎట్టి పరిస్థితుల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి అనేటటువంటి ఆలోచనతో మంత్రి వివేక్ చేస్తున్నటువంటి కుట్రలు ఇవన్నీ భద్రాచలంలో మా కౌన్సిలర్లను ఎత్తుకపోవడం నుంచి మొదలుకొని మొన్న 16వ తేదీన మేము ఇన్ టైంలో లోపలికోకుండా ఆపడం వరకు, నిన్న మా స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి నిన్న ఆపే ప్రయత్నం, మా మీద రాళ్ల దాడి, పోలీసులతో లాఠీ చార్జీలు, అంటే ఒక సీన్ క్రియేట్ చేసి ఎట్లనే చేసి ఎన్నిక వాయిదా పడేటట్టు చేయాలనేటటువంటి కుట్ర మొదటి నుండి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు ఫలించకపోవడం వల్ల లోపల మా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరియడం, ప్రలోభ పెట్టడం, బ్లాంక్ చెక్లు ఇవ్వడం, స్వయంగా మంత్రి వివేక్ వాళ్ళ కొడుకు ఎంపీ వాళ్ళే మా వాళ్ళ దగ్గరికి పోయి ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, అది కూడా ఫలించకపోతే ప్రమాణ స్వీకారం తర్వాత ఒక 3 కాంగ్రెస్ కౌన్సిలర్లు బాగా దాగొచ్చి మంత్రి వివేక్ ఆయన కొడుకు ఉండి వాళ్ళే ఉసిగొల్పి మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేసింది. దుశ్శాసన పర్వం జరిగింది నిన్న. మా మహిళా కౌన్సిలర్లను ఎక్కడ పడితే అక్కడ తాకడము, వాళ్ళని బెదిరియడము, అసాల్ట్ చేయడము, చెప్పలేని భాషలో వాళ్ళని తిట్టడము, ఈ రకంగా అదో కుట్ర లోపల చేసి ఎన్నిక వాయిదా వేయించుకొని బయటపడ్డారు. తర్వాత ఇక మా మీద మేము బయట ఉంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పప్పులు ఉడకవని చెప్పి, వాళ్ళ ఆటలు సాగవని చెప్పి మమ్మల్ని జైలుకు పంపించాలని చెప్పి ఇప్పటికే మా మూలరాజరెడ్డి గారిని అరెస్ట్ చేసిరు. ఇంకా మా వాళ్ళని 7-8 మంది నాయకులు కార్యకర్తలను అరెస్ట్ చేసి రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్లో ఉంచిరట. మమ్మల్ని కూడా ఏదో అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. సరే, ప్రజలు నిర్ణయిస్తారు అంతిమంగా. ఇవాళ మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, పోలీసులు ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి మీరు ఎట్లనే చేసి ఇక్కడ నెగ్గాలనేటటువంటి కుట్ర మీరు చేస్తున్న దాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజానీకం మొత్తం చూస్తుంది. తర్వాత నేను ఇంకో మాట అడుగుతున్నా ఈ మంత్రి గారిని. చెన్నూరులో 18 వార్డులకు మీకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ప్రజలు. మేము అక్కడే వేలు పెట్టాలి, డిస్టర్బ్ చేయలేం కదా. నేనే స్టేట్మెంట్ ఇచ్చిన ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు కానీ 14 వార్డులు మాకు ప్రజలు గెలిపించి మాకు అవకాశం ఇస్తే ఇక్కడి ప్రజా తీర్పును మీరు ఎందుకు తుంగలో దొక్కుతున్నారు? ఎందుకు పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇవాళ ఈ మంత్రి రాష్ట్ర ప్రజలకు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కొత్త కథ వినిపిస్తా ఉంది ప్రొద్దు నుంచి. స్వయంగా కలెక్టర్ కుమార్ దీపక్ అనేటోడు